చిన్నారులు పెద్దవారిలో ఉండే నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతోనే క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్టు కార్యక్రమ నిర్వాహకులు జ్యోతి కొత్తపల్లి తెలిపారు. విశాఖ నగరంలో హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్నారులు పెద్దవారికి కేటగిరీ వారికి ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ సంస్థను సంప్రదించాలని కోరారు. అయితే ముఖ్యంగా పర్యావరణం, ప్రకృతికి సంబంధించిన అంశాలపై డ్రాయింగ్ పోటీలు ఉంటాయని ఆమె తెలిపారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ మీకు ఘనంగా స్వాగతం. ఈ కార్యక్రమాన్ని నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మాటూరి శ్రీనివాస్ గారిని డైరెక్టర్ आज यहाँ पर रिपब्लिकन पार्टी ऑफ इंडिया अम्बेडकर ये आंध्र प्रदेश के कार्यकर्ताओं का सम्मेलन को संबोधित करने में यहाँ आया हूँ और हम डॉक्टर बाबा साहब अम्बेडकर द्वारा स्थापित, बाबा साहब अम्बेडकर द्वारा बनाई रिपब्लिकन पार्टी ऑफ इंडिया अम्बेडकर, इसको लेके पूरे देश में चल रहे हैं। और हमारा कहना है कि राजनीतिक परिवर्तन की बजाय सामाजिक परिवर्तन बहुत आवश्यक है। इसलिए इस मिशन को लेके पूरे देश में चल रहे और रिपब्लिकन विचारधारा जो बाबा साहब अम्बेडकर ने दी है उसको स्थापित करने का लक्ष्य लेके हम लोग पूरे देश में काम कर रहे हैं। आगामी चुनाव में भी हमारी पार्टी इसमें पार्टिसिपेट करेंगी। जो भी पार्टी से अलायंस हम देखेंगे, अभी समय है, लेकिन होगा तो हमारी पार्टी हमेशा प्रगतिशील विचारधारा के साथ में रहेंगी और जो पार्टियाँ विरोधी है, जो धर्मांध पार्टियाँ हैं, उसका हम लोग विरोध करेंगे। ఈ చైతన్య వేదికకి మా జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ లాల్ పాటిల్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, కేంద్ర కమిటీ సభ్యులు, అలాగే స్థానిక ఉత్తరాంధ్ర జిల్లాల తాలూకా నాయకులు అందరూ కూడా ఈ సభకు ఇచ్చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సభకు ఇచ్చేయడం జరిగింది. ఈ సభ తాలూకా ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం సమాజంలో ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపైన జనాలందరూ కూడా చైతన్యపరచాలని ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చైతన్యం ద్వారా ఈ యొక్క అన్ని సామాజిక వర్గాల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు అందరినీ కూడా ఏకం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా రాజకీయ సిద్ధాంతం ఈ దేశంలో బలమైంది. ఆ బలమైన సిద్ధాంతాన్ని బలపరచడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచి రాబోయే ఎన్నికల్లో యావత్ భారతదేశం మొత్తం మీద ఢీకొనడానికి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ శాఖ తయారు చేయడానికి ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది.